హలో అండి. ఎప్పుడైనా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ని చూసి ఒబ్బా ఇది ఎలా సాల్వ్ చేయాలి అని అనిపించిందా? డోంట్ వరీ, ఈరోజు మనం అలాంటి కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ని చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసే కొన్ని పవర్ఫుల్ షార్ట్కట్స్, అంటే కొన్ని పవర్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ జస్ట్ జంప్ రైట్ ఇన్. ఓకే, ఫస్ట్ ఈ సర్క్యూట్ చూడండి. చూడ్డానికి కొంచెం భయంకరంగా అనిపిస్తుంది కదా. అన్ని సోర్సెస్, రెసిస్టర్స్, దీన్ని మామూలుగా ఓమ్స్ లా, ఖర్చాఫ్స్ లాస్తో సాల్వ్ చేద్దామనుకుంటే అబ్బో చాలా పెద్ద పని. బట్ గెస్ వాట్, దీనికన్నా చాలా చాలా ఈజీ వే ఉంది. సో ఆ ఈజీ వే ఏంటో చూద్దామా? బేసిక్గా ఈ థియరమ్స్ని సర్క్యూట్ అనాలిసిస్కి పవర్ టూల్స్లా అనుకోండి. ఎంత టఫ్ సర్క్యూట్నైనా సరే ఇవి చాలా సింపుల్గా మార్చేస్తాయి. ఆల్ రైట్, మన టూల్ కిట్లో మొదటి పవర్ టూల్ సూపర్ పొజిషన్ థియరమ్. దీని సింపుల్ ఫండా ఏంటంటే డివైడ్ అండ్ కాంకర్. అంటే ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లంని చిన్న చిన్న మేనేజబుల్ పీసెస్గా బ్రేక్ చేసి ఒక్కొక్కటిగా సాల్వ్ చేయడం. సౌండ్ సింపుల్, రైట్? సో ఈ థియరమ్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది అంటే, ఒక సర్క్యూట్లో చాలా సోర్సెస్ ఉన్నాయనుకోండి. అన్ని సోర్సెస్ని ఒకేసారి చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ ఒక్క సోర్స్ మాత్రమే ఆన్లో ఉన్నట్టు అనుకుని అప్పుడు కరెంట్ ఎంతో, వోల్టేజ్ ఎంతో కనుక్కుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ సోర్స్కి అలాగే చేస్తాం. ఫైనల్గా వచ్చిన రిజల్ట్స్ అన్నీ జస్ట్ కలుపుతాం, అంతే. ఓకే, సో ఇది అప్లై చేయడానికి ప్రొసీజర్ చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. స్టెప్ 1, ఒక్క సోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 2, మిగతా అన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ని టర్న్ ఆఫ్ చేసేయండి. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్, వోల్టేజ్ సోర్సెస్ని టర్న్ ఆఫ్ చేయడం అంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయడం. అదే కరెంట్ సోర్స్ అయితే దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. స్టెప్ 3, ఇప్పుడు ఆ సింగిల్ సోర్స్ వల్ల మనకు కావాల్సిన కరెంట్ ఎంతో క్యాల్క్యులేట్ చేయాలి. స్టెప్ 4, ఇదే ప్రాసెస్ సర్క్యూట్లో ఉన్న అన్ని సోర్సెస్కి రిపీట్ చేయాలి. అండ్ ఫైనలీ స్టెప్ 5, అన్ని రిజల్ట్స్ని కలిపి యాడ్ చేయడం. దాట్స్ ఇట్. ఓకే, చెప్పడం చాలా ఈజీ. లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం 6 ఓమ్ రెసిస్టర్లో కరెంట్ ఎంతో కనుక్కోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? 36 వోల్ట్ సోర్స్ని మాత్రమే కన్సిడర్ చేద్దాం. అంటే 9 ఆంపియర్ కరెంట్ సోర్స్ని ఏం చేయాలి? కరెక్ట్, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆ సర్క్యూట్ ఎంత సింపుల్గా అయిపోయిందో. ఆ కరెంట్ సోర్సు ఓపెన్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఈ 12 ఓమ్ అండ్ 6 ఓమ్ రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి. సింపుల్ కదా. సో ఓమ్స్లో V=IR ప్రకారం I=V/R. సో ఈ ఫస్ట్ కరెంట్, దానిని I'2 అనుకుందాం, అది 36 వోల్ట్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే 12 + 6 18 ఓమ్స్. సో 36/18 అంటే 2 ఆంపియర్స్. సో ఇది 36V సోర్స్ వల్ల వచ్చిన కరెంట్ అన్నమాట. ఓకే, పార్ట్ 1 డన్. ఇప్పుడు సెకండ్ పార్ట్. ఈసారి 9 ఆంపియర్ కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేద్దాం. మరి 36 వోల్ట్ సోర్స్ని ఏం చేయాలి? ఎస్, షార్ట్ సర్క్యూట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఈ సర్క్యూట్ మళ్ళీ మారిపోయింది. ఈ కేసులో ఈ 12 ఓమ్ అండ్ 6 ఓమ్ రెసిస్టర్స్ ప్యారలెల్లో ఉన్నాయి. సో 9 ఆంపియర్ కరెంట్ ఈ పాయింట్ దగ్గర వచ్చి డివైడ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం వాడాలి? ద కరెంట్ డివైడర్ రూల్. సో మనకు 6 ఓమ్ రెసిస్టర్లో కరెంట్ కావాలి కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం టోటల్ కరెంట్ 9 ఆంప్స్ మల్టిప్లైడ్ బై ఆపోజిట్ రెసిస్టర్ అంటే 12 ఓమ్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ 12 + 6. సో క్యాల్క్యులేట్ చేస్తే ఈ సెకండ్ కరెంట్ I'2 అనుకుందాం, 6 ఆంపియర్స్ వస్తుంది. అండ్ నౌ ద ఫైనల్ స్టెప్. రెండు కరెంట్స్ వచ్చాయి. I'2 వచ్చి 2 ఆంపియర్స్, I'2 వచ్చి 6 ఆంపియర్స్. ఇంపార్టెంట్గా చూడాల్సిందేంటంటే రెండు ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి. సో టోటల్ కరెంట్ I2 కోసం ఏం చేయాలి? సింపుల్గా యాడ్ చేసేయడమే. సో 2 + 6 = 8 ఆంపియర్స్. చూసారా, ఆ పెద్ద సర్క్యూట్ ప్రాబ్లంని ఎంత సింపుల్గా సాల్వ్ చేశామో? దాట్స్ ద పవర్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఆల్ రైట్, నెక్స్ట్ అప్ ఇంకో రెండు సూపర్ పవర్ఫుల్ టూల్స్, థెవెనిన్స్ అండ్ నార్టన్స్ థియరమ్స్. నేను వీటిని సింప్లిఫికేషన్ ట్విన్స్ అని పిలుస్తాను. ఎందుకంటే వీటి పని ఒక్కటే, ఎంత పెద్ద కాంప్లెక్స్ సర్క్యూట్ని అయినా చిట్టి సర్క్యూట్లా మార్చేస్తా. థెవెనిన్స్ థియరమ్ పవర్ ఎంతో చూడండి. ఒక పెద్ద బ్లాక్ బాక్స్లో ఎంత కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఉన్నా దాన్ని బయట నుంచి చూస్తే అది జస్ట్ ఒక వోల్టేజ్ సోర్స్, దానికి సిరీస్లో ఒక రెసిస్టర్, అంతే. ది ఎంటైర్ కాంప్లెక్స్ నెట్వర్క్ బికమ్స్ దిస్. హౌ కూల్ ఇస్ దాట్? ఓకే, ఈ సింపుల్ సర్క్యూట్ని ఎలా క్రియేట్ చేయాలి?
రెండు మెయిన్ స్టెప్స్. ఫస్ట్, థెవెనిన్స్ వోల్టేజ్ ఆర్ ఈటీహెచ్ కనుక్కోవాలి. దానికోసం ఆ టెర్మినల్స్ని ఓపెన్ చేసి ఆ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంతో మెజర్ చేయాలి. సెకండ్, థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఆర్ ఆర్టీహెచ్ కనుక్కోవాలి. ఈ సెకండ్ స్టెప్ ఆర్హెచ్ కనుక్కోవడం చాలా క్రూషియల్. దీనికోసం సర్క్యూట్లో ఉన్న అన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ని కిల్ చేయాలి, అంటే జీరో చేయాలి. గుర్తుందా? సూపర్ పొజిషన్లో చేసినట్టే వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి అండ్ కరెంట్ సోర్సెస్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు ఆ టెర్మినల్స్ నుంచి లోపలికి చూస్తే ఎంత రెసిస్టెన్స్ కనిపిస్తుందో అదే మన ఆర్హెచ్. ఓకే, ఇప్పుడు థెవెనిన్స్ ట్విన్, నార్టన్స్ థీరం గురించి మాట్లాడదాం. ఐడియా సేమ్, సర్క్యూట్ని సింప్లిఫై చేయడం. కానీ చిన్న ట్విస్ట్ ఉంది. థెవెనిన్ ఏమో ఒక వోల్టేజ్ సోర్స్ని సిరీస్లో ఉన్న రెసిస్టర్లా చూపిస్తాడు. నార్టన్ ఏమో ఒక కరెంట్ సోర్స్ని ప్యారలల్లో ఉన్న రెసిస్టర్లా చూపిస్తాడు. ఒకటి వోల్టేజ్ వర్జన్, ఇంకోటి కరెంట్ వర్జన్. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు డ్యూయల్స్. సో ఈ రెండు ట్విన్స్ మధ్య కనెక్షన్ ఏంటి? దాన్నే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. బేసికలీ ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ అనుకోండి. దీనితో మనం థెవెనిన్ సర్క్యూట్ని నార్టన్గా, నార్టన్ని థెవెనిన్గా చాలా ఈజీగా మార్చుకోవచ్చు. రెండు సర్క్యూట్స్లో రెసిస్టర్ వాల్యూ ఒకటే ఉంటుంది. జస్ట్ సింపుల్ ఓమ్స్ లా V=IR యూజ్ చేసి వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్గా అండ్ వైస్ వర్సా మార్చుకోవచ్చు. ఓకే, సర్క్యూట్స్ని సింప్లిఫై చేయడం నేర్చుకున్నాం. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, దాని నుంచి మాక్సిమం అవుట్పుట్ ఎలా తీసుకోవాలి, పర్ఫార్మెన్స్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? దీనికి ఆన్సర్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియోరంలో ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కార్ని స్టార్ట్ చేయడానికి 7 పెన్సిల్ బ్యాటరీస్ సరిపోవు, కానీ రెండు కలిపితే ఆల్మోస్ట్ 12 వోల్ట్స్ కార్ బ్యాటరీ అంత వోల్టేజ్ వస్తుంది కదా. అయినా ఎందుకు వర్క్ అవ్వదు? ది ఆన్సర్ ఇస్ నాట్ జస్ట్ వోల్టేజ్, ఇట్స్ అబౌట్ పవర్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఆ పవర్ అనే విషయం మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో చాలా క్లియర్గా చెప్పారు. రూల్ ఏంటంటే, ఒక సోర్స్ నుంచి మనం కనెక్ట్ చేసిన లోడ్కి మాక్సిమం పవర్ వెళ్ళాలి అంటే ఒక సింపుల్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఆ లోడ్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్కి ఈక్వల్గా ఉండాలి. చూడండి, ఈ సింపుల్ డయాగ్రామ్లో చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఆ కండిషన్ R=R అంటే లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ సోర్స్ రెసిస్టెన్స్. ఇదే ఈ థియరం అంతా సారాంశం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఇక్కడొక క్యాచ్ ఉంది, ఒక ట్రేడ్ ఆఫ్ అనుకోండి. R=R కండిషన్లో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎస్. కానీ అప్పుడు ఎఫిషియన్సీ జస్ట్ 50% ఉంటుంది. అంటే మనం జనరేట్ చేసే టోటల్ పవర్లో సగం మాత్రమే లోడ్కి వెళ్తుంది. మిగతా సగం ఆ సోర్స్లోనే హీట్లా డిసిపేట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. సో రియల్ వరల్డ్లో మ్యాక్సిమం పవర్ కావాలా లేక మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలా అనేది చూసుకోవాలి. సో లెట్స్ రీక్యాప్. ఈరోజు మనం మన సర్క్యూట్ ఎనాలిసిస్ టూల్ కిట్లో 4 అమేజింగ్ పవర్ టూల్స్ యాడ్ చేసుకున్నాం. సూపర్పొజిషన్, మల్టీ సోర్స్ ప్రాబ్లమ్స్ని డివైడ్ అండ్ కాంకర్ చేయడానికి. థెవెనిన్స్ థియోరం, కాంప్లెక్స్ నెట్వర్క్స్ని ఒక సింపుల్ వోల్టేజ్ సోర్స్గా మార్చడానికి. నార్టన్స్ థియోరం, దాన్నే ఒక సింపుల్ కరెంట్ సోర్స్గా మార్చడానికి. అండ్ ఫైనలీ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియోరం, పవర్ డెలివరీని ఆప్టిమైజ్ చేయడానికి. చివరగా ఒక క్వశ్చన్తో ముగిద్దాం. మనం చూసిన ఈ టూల్స్ అన్నీ కోర్లో ఏం చేస్తున్నాయి? సింప్లిఫికేషన్, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సింపుల్గా మార్చుతున్నాయి. సో ఈ సింప్లిఫికేషన్ అనే పవర్ టూల్ని మనం సర్క్యూట్ అనాలిసిస్కే కాకుండా ఇంకా ఎక్కడ మన లైఫ్లో ఎక్కడ యూజ్ చేయొచ్చు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్.